హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 27x50 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హౌస్, అదేవిధంగా విశాలమైన పార్కింగ్తో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో పార్కింగ్ చూసారు కదా ఎంత విశాలంగా వచ్చిందో. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టోరేజ్ ట్యాంకు, దాని పక్కనే బోర్ అయితే వేయడం జరిగింది. బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. మనకు స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే నియర్లీ 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది. సో మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేద్దాం రండి. గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న ఏవైతే డోర్స్ అయితే ఉన్నాయో, మెయిన్ ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ అది టేక్ యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకి ఏవైతే ఉన్నాయో విండోస్ అవన్నీ నీమ్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. చాలా విశాలంగా కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ తగ్గకుండా క్వాలిటీ విషయంలో చాలా బాగా కట్టడం జరిగింది ఇల్లు అనేది. ఇది ప్రైస్ లొకేషన్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మీ ఇల్లు ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయగలరు. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదైతే హాలు, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది హాల్ పక్కనే. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని బ్యాంక్స్ 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్కి అవుట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు, బయటకు వెళ్ళడానికి ఈజీగా యాక్సెసిబుల్కి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా టైప్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా కవర్ చేస్తున్నాను చూడండి. స్టెప్స్కి SS రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా యాంటీ స్క్విడ్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. మనం నడిచేటప్పుడు కూడా జారకుండా మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మన బీరంగూడ కమాన్కి ఈ హౌస్ అనేది ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. 100 ఫీట్ రోడ్కి వచ్చేసరికి బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి ఈ హౌస్ అనేది 2 to 2.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే 1,20 లక్షలు కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. మనం సిట్టింగ్లో కూర్చుంటే ప్రైస్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. హాల్ చూసారు కదా ఎంత విశాలంగా వచ్చిందో. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా విశాలంగా వచ్చింది, అవి కూడా మీకు కవర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఇక్కడ వచ్చేసరికి మనకు కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూము. పెయింట్ మన చాయిస్ అండి, తీసుకునే వాళ్ళ చాయిస్ బట్టి పెయింట్ వర్క్ అనేది చేసిస్తారు బిల్డర్ గారు. ఆల్మోస్ట్ ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్. కాకపోతే మనకి 1 month వర్క్ అనేది పెండింగ్ ఉంది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే CC రోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంది. మనకి సొసైటీ వాటర్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్. సొసైటీ వాటర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సొసైటీ వాటర్ ఇంకా రాలేదు. సో ఇదంతా డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. డైనింగ్ ఏరియా పక్కనే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఎకానమీ బడ్జెట్లో చాలా ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. బీరంగూడ, అమీన్పూర్, ఇస్నాపూర్, ముత్తంగి లొకేషన్స్లో మనం ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. ఎవరైనా ఇల్లు నచ్చి కాల్ చేసి రాగలిగితే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, రండి. నేనైతే మీకు ప్రాపర్టీస్ అయితే చూపిస్తాను ఎకానమీ బడ్జెట్లో. Thank you friends, thank you for watching.